యూ వెరీ మచ్. ఇన్వైట్ చేసినందుకు సతీష్కి, మీ స్కూల్ వాళ్ళకి. Today is a great day, independence. But again, what is independence? Independence is not like getting freedom from someone else, but also we need to think about our everyday independence. మనకి రోజు ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి, రోజు ట్రాఫిక్ మీకు ఎన్నో ఉంటాయి, రోజు అడ్డంకులు. సో we need to get independence from all those as well as part of our daily activities. ఇండిపెండెన్స్ అంటే ఇది అయిపోయింది, ఎప్పుడో వచ్చేసింది అని కాదు. మనకి రోజు ఇండిపెండెన్స్ రావాలి, ఈ రోజు స్ట్రగుల్స్ నుంచి ఇండిపెండెన్స్ రావాలి. దానికి మనం రోజు ట్రై చేయాల్సిందే. మనకు భగవద్గీతలో ఆర్ హనుమాన్ చాలీసాలో ఇంకా భారతంలో చూస్తే మీకు ఎన్నో కనబడతాయి. కృష్ణుడు అర్జునుడికి, అర్జునుడు నేను యుద్ధం చేయనని కూర్చున్నప్పుడు కృష్ణుడు ఉపదేశం చేస్తాడు. ఆ చేసినప్పుడు డిస్టర్బెన్సెస్ ఉంటాయి, బట్ టెక్నాలజీ తోటి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో మీరు ఈ భగవద్గీతలో ఇంత మంచి గురుకులంలో ఎన్నో నేర్చుకోవచ్చు. మీరు ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ లో చూస్తే స్టీవ్ జాబ్స్ అందరికీ తెలుసు కదా, యాపిల్ ఫౌండర్. అది చేయబట్టి మనము అందరము ఇప్పుడు ఎన్నో టెక్నాలజీ అడ్వాంటేజెస్ యూజ్ చేస్తున్నాము. he relied on Hinduism. ఆయన స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఇండియా వచ్చి ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాడు. He was exploring, trying to understand. He wanted to think what exactly he is supposed to do. After the exploration, after understanding the spirituality, he converted that entire Apple into the current state. It became very innovative, successful, intuitive company. మీరు అవన్నీ చూస్తూ ఉన్నారు టుడే. ఆయన చేయబట్టి ఎన్నో కంపెనీస్ సక్సెస్ అయ్యాయి. అలానే రాబర్ట్ ఆపెన్హైమర్ కానీ, ఇంకా కార్ల్ జంగ్ కానీ, అలా ఎంతో మంది కూడా మన స్పిరిచువాలిటీ నుంచి, మన భారతము, భాగవతము, వేదాస్ నుంచి ఎంతో నేర్చుకున్నారు, ఎంతో యూజ్ చేసుకున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు వెస్టర్న్ కల్చర్ మోజ్ లో పడిపోయి మనల్ని మర్చిపోవడం. ఈ గురుకులంలో ఉండి నేను అలా చెప్పొద్దు, మీరు ఆల్రెడీ చాలా బాగా శ్లోకాలు పాడుతున్నారు, అన్ని చేస్తున్నారు. బట్ అగైన్ we shouldn't get into the trap of that western culture, but ఎంజాయ్, ఎంబ్రేస్ ఎవ్రీ కల్చర్. మన హిందూయిజం నుంచి ఎన్నో యూజ్ చేయొచ్చు, ఎన్నో లర్న్ చేయొచ్చు, ఎంతో ఇన్నోవేటివ్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అనదర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఈజ్ ద లాస్ట్ వన్. అఫ్ కోర్స్ ఇంకా ఇంతకన్నా ఎక్కువ టైం తీసుకోను. మీరు ఆల్వేస్ ఇప్పుడు ఏకలవ్య స్టోరీ చెప్పాను. మెంటర్ అన్నది ఇంపార్టెంట్. ఒక గురువే కావచ్చు, ఒక అన్ననో తమ్ముడో కావచ్చు, అక్క కావచ్చు, స్నేహితుడు కావచ్చు. ఆ మెంటర్స్ ని ఫైండ్ చేసి మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఆర్ ఎవరు దొరకకపోతే మన ఇన్నర్ మెంటర్ ని యూజ్ చేసుకోవాలి. బట్ మనల్ని మనం గైడ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్, కరెక్ట్ చేస్తున్నామా లేదా అన్నది. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.